వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఇథనాల్ భూతం వెంటాడుతుంది. నారాయణపేట జిల్లా చిత్తనూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీ ఏర్పాటు సమయంలో సైతం అక్కడి ప్రజలంతా కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అక్కడంతా కూడా కొన్నాళ్ల పాటు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ దగ్గర కూడా ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా పోరుబాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయరాదంటూ కూడా వారు తెగేసి చెబుతూ గత కొన్నేళ్లుగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అక్కడ ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్దదన్వాడ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి గాయత్రి ఫ్యూయల్స్ అనేటటువంటి ఇథనాల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి వ్యతిరేకంగా వారంతా కూడా నిరసన తెలిపారు, రిలే నిరాహార దీక్షలు చేశారు, అధికారులకు విన్నవించుకున్నారు. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో కొంత వారికి ఇక్కడ కంపెనీ ఏర్పాటును ఆపేస్తామనేటటువంటి ఒక హామీ లభించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 3 నెలల పాటు ఆ ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ కంపెనీ ఏర్పాటును ఆపేస్తున్నారు. ప్రశాంతంగా ఈ పల్లెల్లో అంతా కూడా పూర్తిగా వ్యవసాయాన్ని చేసుకొని హ్యాపీగా బతకొచ్చు అనేటటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుదాం అనుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా సోమవారం రోజు రాత్రి ఆ ప్రాంతంలో ఓ కంటైనరు, కొంతమంది ప్రైవేట్ సిబ్బంది, కొన్ని ప్రొక్లైనర్లన్నీ కూడా ఆ ప్రాంతంలో వెలిశాయి. దీంతో ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా మళ్ళీ ఆందోళనకు గురయ్యారు. మొన్నటిదాకా ఇక్కడ ఏదైతే ఈ కంపెనీ ఇథనాల్ కంపెనీ ఏర్పాటును చేయబోమని చెప్పినటువంటి వారే ఇప్పుడు అక్కడ పూర్తిగా కంటైనర్ కావచ్చు, ప్రైవేట్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్రొక్లైనర్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రే ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది, ఒక్కసారి ఇక్కడ కంపెనీ ఏర్పాటై ప్రారంభమైతే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కారకాల కొరల్లో చిక్కుకుంటుందనేటటువంటి ఒక ఆందోళన ఆ రైతుల్లో కలిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా మంగళవారం రోజు ఉదయం సమావేశమయ్యారు. సోమవారం రోజు రాత్రికి రాత్రి ఈ రకంగా కంటైనర్లు కావచ్చు, ప్రైవేట్ సిబ్బంది కావచ్చు, జేసీబీలు, ప్రొక్లైనర్లు వీటన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంటే పనులు ప్రారంభిస్తారు. సో తదుపరి మన కార్యాచరణ ఏ విధంగా రూపొందిద్దాం, ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేద్దామనే దానిపై కూడా వారంతా సమావేశమై అక్కడ ఒక ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. వారంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడ చేరుకొని సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏదైనా జరిగితే మీకు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటటువంటి ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు ఆ ధర్నా విరమించుకొని వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరుసటి రోజు ఏదైతే బుధవారం రోజు పూర్తిగా ఈ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా మొత్తానికి అక్కడ ఏదైతే కంటైనర్ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది, ప్రొక్లైనర్లు ఇవన్నీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వారంతా కూడా దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడదామనేటటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇది తెలిసిన వెంబడే పోలీసులు ఎవరైతే వీరి శాంతియుత నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపేటటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని కావచ్చు, అందుట్లో ఎవరైతే కొంత లీడర్షిప్ పోషిస్తూ ముందుకెళ్తూ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేశారు రాత్రికి రాత్రి. దీంతో ఎవరైతే గొంతు విప్పి గలం విప్పి ఈ కంపెనీని వ్యతిరేకిస్తున్నటువంటి నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారంటే అక్కడ ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తారు. అక్కడ పనులు ప్రారంభమైతే ఈ పచ్చని పల్లెలన్నీ కూడా కాలుష్య కారకాల కూరల్లో చిక్కుకుంటాయనేటటువంటి ఒక ఆందోళన ఆ ప్రాంత ప్రజల్లో కలిగింది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ ముందస్తు అరెస్ట్ చేసినప్పటికీ మనము ఖచ్చితంగా పోరాటం చేయాలి, మనము అంతా కూడా రంగంలోకి దిగాలంటూ కూడా 12 గ్రామాల ప్రజలంతా కూడా వందలాది మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో సహా అంతా కూడా కర్రలు పట్టుకొని అక్కడ ఏదైతే ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి బలగాలు మోహరించాయి. ఎందుకంటే గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలోనే చూసాము, చిత్తనూరు దగ్గర కూడా కంపెనీ ఏర్పాటు సందర్భంలో కూడా అక్కడ రైతులంతా కూడా ఆగ్రహ ఆవేశాలకు లోనైనటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే మళ్ళీ
అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడికి మోహరించినటువంటి క్రమంలో వందల సంఖ్యలో 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అంతా పోలీసులకు రైతులకు మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. ఆ క్రమంలోనే పూర్తిగా ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తే మా భవిష్యత్తు ఏంటి, ఎందుకంటే తుంగభద్ర నదీ తీర ప్రాంతం అది. అక్కడ ప్రాంత ప్రజలంతా కూడా ఆ తుంగభద్ర నది ఉన్నటువంటి నేపథ్యంలో వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు వందల సంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఆ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆ తుంగభద్ర నదీ జలాలన్నింటినీ కూడా వారంతా వాడుకుంటారు. అంతేకాకుండా నదీ జలాలు కూడా వ్యర్థ పదార్థాలతో కలుషితంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ గాలి కావచ్చు, నీరు, ఆ వ్యర్థాల నుంచి ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అవుతుంది, వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది అనేటటువంటి ఒక ఆందోళన, ఒక ఆలోచన వారి లోపల కలిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఏర్పాటును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా ప్రభుత్వం చేసింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా 12 గ్రామాల ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ కూడా తెగేసి చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసినా, అధికారులకు విన్నవించుకున్నా, ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు, ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆందోళనతో ఉన్నటువంటి ఆ రైతులంతా కూడా ఆగ్రహ ఆవేశాలకు లోనవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కంటైనర్ను కావచ్చు, అక్కడ ఏదైతే టెంపరీగా తాత్కాలికంగా వేసుకున్నటువంటి గుడిసెల్ని కావచ్చు, వాటన్నిటిని కూడా దగ్ధం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కలగజేసుకొని వారందరినీ కూడా శాంతింపజేసినటువంటి సిచ్యువేషన్. సో చూడాలి మరి, ఎందుకంటే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ఎక్కడ జరుగుతున్నా కూడా అక్కడ పూర్తిగా ఇదే తరహాలో ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే చిత్తనూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ కూడా పూర్తిగా ప్రాంత వాసులంతా కూడా వ్యతిరేకించారు. కృష్ణానది జలాలంతా అన్నింటినీ కూడా కలుషితం చేశారు. కృష్ణానది జలాల్ని అక్రమంగా ఈ కంపెనీకి వాడుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు అప్పుడు కూడా వినిపించాయి. సో ఇప్పుడు కూడా తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పెద్దదన్వాడ ఏదైతే ఉందో పెద్దదన్వాడ దగ్గర కూడా తుంగభద్ర నదీ జలాల్ని అక్రమంగా వాడుకుంటారు, నదీ జలాలన్నీ కూడా కలుషితం అవుతాయంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా ఇక్కడ కూడా అవే ఆరోపణలు చేస్తూ ఇక్కడ కూడా అదే తరహాలో ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. సో రైతుల అభిప్రాయాలు ప్రజాభిప్రాయ సేకరణలో అది ఎటువంటి కంపెనీ కావచ్చు, ఎంత పెద్ద కంపెనీ కావచ్చు, ఏదైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్, గవర్నమెంట్ పనులు కావచ్చు, ప్రైవేటు పనులు కావచ్చు, వాటిని జరిపించడానికి వీలు లేదనేది చట్టం చెబుతుంది. సో మరి ఇక్కడ 12 గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇథనాల్ కంపెనీ మాకొద్దు అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు దీనిపై ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తాయి, ఈ ఘటనపై కోర్టులు సుమోటోగా కేసులు తీసుకుంటాయా, ఏం జరుగుతుందనేది పూర్తిగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరిలో కూడా కొంత ఆందోళన, కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున వారంతా బయటకు వచ్చి వాళ్ళ ఆగ్రహాన్ని వెళ్ళకక్కి తమకు ఈ కంపెనీ వద్దంటూ కూడా పూర్తిగా ఈ రకంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయా, లేదంటే అదే మొండి పట్టుతో ముందుకెళ్తూ ఎవరు ఏమైపోయినా సరే అంటూ కూడా ఇలాంటి కంపెనీలకు ప్రోత్సాహకం అందిస్తాయి, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. For latest updates on India Pakistan, download RTV Live app